ఎస్. హలో. హలో. అరే రిజల్ట్స్ వచ్చినాయిరా. వద్దా. చూసుకున్నావు ఇక్కడ జల్దీ చూసుకో. ఏమైందిరా కొన్ని యాప్ అయినాయా? హలో హలో ఏమైందిరా పాస్ ఆఫ్ ఎలా? మళ్ళీ ఫెయిల్ అయినారా? ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారా? సిగ్గుందారా? ఆయన ఏబిసిల్ రాయడానికి లెటర్ రాయమని ఎట్లా రాస్తాడు? సిగ్గుండాలి రైట్ సార్ రా. హలో డాడీ. హలో. రిజల్ట్స్ వచ్చినాయంట కదరా? వచ్చినాయి డాడీ. ఈసారి అయినా పాస్ అయినావా లేకపోతే మళ్ళీ ఫెయిల్ అయినావా? మళ్ళీ ఫెయిల్ అయినా డాడీ. సిగ్గుందారా నీకేమన్నా? ఇంకెన్నిసార్లు ఫెయిల్ అవుతావురా? నువ్వు నాకు కొడుకు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇక్కడ లక్షలు లక్షలు పెట్టి వేస్ట్ కదరా. ఫోన్ కట్ చేయను ఫస్ట్, ఫోన్ కట్ చేయి. డాడీ డాడీ ఒక్క నిమిషం. హలో హలో హలో. హలో శివ. హలో. ఏంది? నేను మీ ఇంటి కిందకి వచ్చినారా, కిందికి రా, బయటికి పోదాం. నేను రాను, మీరు ఓండి. ఎక్కువ చేయకరా, గమ్మున కిందికి రా. ఏడికి? లోపలరా. అరే ప్రత్యేక్, నాకు అస్సలు ఓపిక లేదు. ఏడికో చెప్పు. ట్రిప్కి. నేను మా సాక్ అవుతుందా? నేను ఏడికి రాను, మీరు ఓండి. కూల్ శివ, చిట్స్ ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకో, మనం వెళ్ళిపోదాంపా. మెంటలారా నీకు? ఎందుకు పడేసినావు? నేను చెప్పినా కదా రాబాయ్ నేను రానని, మీరు ఓండి. అయితే పడేస్తావా? పడేస్తా రాబాయ్. ఏంది శివ ఇది? చిల్ గైస్, నాకు తెలుసు ఎక్కడ తీసుకోవాలో. అరే శివ, నువ్వు మూసుకొని కూసో. Trip is on, guys. Let's go. हवा 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 खुशबू लुटा दे, कहाँ खुली हाँ खुली जुल्फ बता दे, अब उसका पता दे, जरा मुझको बता दे, मैं उससे मिलूंगा, एक बार मिला दे, यार मिला दे. అరే మా మమ్మీ ఒక కవర్ ఇచ్చిందిరా, అది మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఇవ్వాలిరా. కొంచెం ముందుకెళ్తే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు వస్తుంది, ఆపు. ఓకే. అరే ఈయనేరా మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఎంతసేపు అవుతుంది? 10 minutesలో వచ్చేస్తా. ఇప్పుడు 1 అవుతుంది, 1:10 కల్లా వచ్చేసి. ఓకే డన్. ఏమైందిరా శివ, ఎందుకంత డల్గున్నావు? ఏం లే, నార్మల్గా ఉన్నా. అవునే రోజు రిజల్ట్స్ అంట కదా, ఏమైంది? మళ్ళీ ఫెయిల్ అయినా. ఇప్పుడు ఎందుకు నవ్వుతారు మీరు? ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావురా? అయినా చదువు రావడానికి లెటర్ రాయమంటే ఎట్లా రాస్తాడు? ఏ ఊకో ప్రత్యేక్, వాడు ముందే బాధపడుతున్నాడు, మళ్ళీ ఎందుకు బాధ పెడుతున్నావు? సారీరా. ఇదంతా కాదు, మ్యూజిక్ ఆన్ చేయి. ఓకే. ఏమైతుందిరా?
ఏమైనా స్పీకర్స్కి ఖరాబ్ అయినట్టునేరా. ఏడికెళ్ళ వరకు వచ్చినాయి కార్ని. రెంటల్ కార్. ఇప్పుడు ట్రిప్ మొత్తం ఎట్లరా స్పీకర్స్ లేకుండా? నువ్వు వాడరా. చల్. ముందర ఒక స్పీకర్ కొందాంలే. అవును, ఇంకా 10 minutes కాలేదా? అయినట్టుంది కదా. అమ్మొగ్గాడికి టైం పంక్చువాలిటీ లేదురా. టైం ఎంత? 1 అవుతుంది. వాడు పోయినప్పుడే టైం 1 అవుతుండే, ఇప్పుడు కూడా 1 అవుతుందా? మరి నా వాచ్ ఖరాబ్ అయిందేమో. వాట్, నా దాంట్లో కూడా 1 అవుతుంది. నా ఫోన్లో కూడా 1 అవుతుంది. అరే నాకేదో తేడా కొడుతుందిరా. ముందు మ్యూజిక్ ఖరాబ్ అయింది, ఇప్పుడు వాచ్. సరే కాల టైం ఎంత అవుతుందో చెక్ చేయి. 1 అవుతుందిరా. అసలు డోర్ ఓపెన్ అవ్వట్లేదురా. ఏంది? అరే ఈ స్మోక్ ఏడికెళ్ళి వస్తుందిరా. ఏడికి పోయినరా వీళ్ళు? The number you are trying to call is currently not reachable. Please. The number you are trying to call is currently not reachable. Please. అరే ప్రత్యేక్, ఏడికి పోయినరా? అరే ప్రత్యేక్, అరే అక్షయ, లో లో. టైం ఎంత అవుతుందిరా? 1 అవుతుంది. అరే ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా, ఎక్కడ పోకండి. అమోఘ్,
కనిపిస్తలేడేం రా? ప్రత్యేక్ ఏమైంది? ప్రత్యేక్ ప్రత్యేక్ అరే చుట్టుపక్కల మొత్తం చూసినారా, అసలు ఎవ్వరు కనిపిస్తలేరు. ఏం చేయాలో అర్థమైతలేదు. ఏం మజాక్ ఆడుతున్నావా ప్రత్యేక్? మనం వచ్చేటప్పుడు అందరు ఉండే కదా, ఇప్పుడు ఎవరు లేకపోవడం ఏంది? అదే నాకు అర్థమైతలేదు. వాట్ ఇఫ్ మనం టైంలో స్టక్ అయిపోయి ఉంటే? మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అమ్మోక్ గాడి దిగిన టైం 1, ఇప్పుడు అవుతున్న టైం కూడా 1. అసలేం అర్థమవుతలేదు. ఈ కార్ మనది కూడా కాదు, రెంటల్ కార్. మ్యూజిక్ ఆగిపోతుంది, సౌండ్స్ వస్తున్నాయి, బీప్ సౌండ్స్ వస్తున్నాయి, స్మోక్ వస్తుంది. అసలేం అర్థమవుతలేదు. అంటే ఇప్పుడు మనం డిఫరెంట్ వల్ల ఉన్నామా? ఎస్, ఎగ్జాక్ట్లీ. పిచ్చిగానే ఏమైనా ఎక్కిందారా నీకు? టైంలో స్టక్ అయిపోవడం ఏంది అంతా? చల్. రే అన్నా చెప్పనా? ఇక్కడ ఒక కార్ పెట్టినా ఏమైంది? ఏ కార్? రెడ్ కలర్ కార్ రా. ఇంతకుముందు రెంట్కి ఇచ్చినా. ఎవరిని అడిగిచ్చినావు? రెంట్కి ఎంతసేపు అయింది? 20-30 నిమిషాలు అవుతుందా అన్న? అరే అది నడపాల్సిన కార్ కాదురా, అది నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఎవరిని అడిగిచ్చినావు? ఎక్స్పెరిమెంట్ అన్నా? అరే నీకు చెప్పిన అర్థం కాదు, దాను దా. అరే నేను ఆ కార్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను రా. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఆ కార్ని ఎట్లా డిజైన్ చేశానంటే, మనం ఏదో ఒక టైం సెట్ చేసుకుంటే ఆ టైం ఆ కార్లో ఉండే వాళ్ళకి పాజ్ అయిపోతుంది. అంటే ఆ కార్లో ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు వేరే వరల్డ్లో ఉన్నట్టు. సో ఇప్పుడు నేను ఆ కార్లో టైం 1కి సెట్ చేసిన. ఇంకా 1 అవ్వడానికి 4 మినిట్స్ ఉంది. ఇప్పుడు ఇంకొక 4 మినిట్స్లో కార్లో ఉన్న వాళ్ళు వేరే వరల్డ్కి వెళ్ళిపోతారు. మనం ఆ వరల్డ్కి ఎన్నిసార్లు వెళ్ళొచ్చు, కానీ వచ్చేది మాత్రం ఒకటేసారి. ఇప్పుడు వాళ్ళని వెళ్ళనీయకుండా ఆపాలి. వాళ్ళ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే తీసుకురా. అరే ఏమైందిరా? నా ఫోన్ స్టక్ అయిందన్నా. అరే ఎట్లయితుందిరా? అట్లెట్లయితుందిరా? ఇంకా 1 మినిట్ ఉందన్న, ఒకసారి నువ్వు ట్రై అయ్యి అన్నా. 1 అయిందన్నా. షిట్. ఏమైందన్నా? అరే అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుందిరా. అచ్చా. ఏడికి పోయినరా? అరే స్మోక్ ఎక్కడి నుంచి వస్తుంది?
ఎట్లా వచ్చినావురా? ఇక్కడికి ఎట్లా వచ్చినావు? అరే కారులో నుంచి స్మోక్ స్టార్ట్ అయిందిరా. సడన్గా కళ్ళు తెరిచి చూస్తే వచ్చినా ఇక్కడికి. అసలు ఎడికి పోయినరా మీరు ఇంతసేపు? మీకోసం ఎంత వెతికినాను తెలుసా? అరే నేను ఒకటి చెప్తా, కరెక్ట్గా విను. చెప్పు. ఈ కార్లో ఏమో ఉంది. ఈ వరల్డ్లో మనం స్టక్ అయిపోయినాం. ఇక్కడ మనం తప్ప ఇంకెవ్వరూ లేరు. ఏం మాట్లాడుతున్నారా మీరు అసలు? అరే అవునరా, మనం లిటరలీ స్మోక్ వచ్చినప్పటి నుంచి మనం అందరం ఇక్కడనే స్టక్ అయిపోయినాం రా. మజాక్ ఆడుతున్నారా? ఏ పిచ్చా, మజాక్ ఏంది? మనం అందరం టైంలో స్టక్ అయిపోయినాం. కావాలంటే టైం చెక్ చేసుకో. అందరు వాచ్లో ఒకటే టైం 1. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అందరం నార్మల్ వరల్డ్కి వెళ్ళాలి. మనం కార్లో ఉన్నప్పుడు టైంలో స్ట్రక్ అయినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కార్లో కూర్చొని ఏమైనా చేయాలి. అది కూడా కరెక్టే. మనందరం కార్లోకి వెళ్దాం పదండి. అరే ఒక ఐడియా, కార్బోనేట్లో ఏమైనా సెట్ చేస్తే? అరే ఈ ఐడియా ఏదో వర్కౌట్ కాదనిపిస్తుందిరా. సి ఇప్పుడు ఈ కార్లో మనం స్మోక్ వల్లనే వచ్చినాం కదా, సో మళ్ళీ స్మోక్ వస్తే మనం వెళ్ళిపోవచ్చు. అవును, అక్షయ చెప్పింది కరెక్టే. ఇప్పుడు కార్లో స్మోక్ బోనెట్ నుంచే వస్తుంది కదా. సరే అయితే ఒకసారి వెళ్ళి చూసి వస్తా. అరే అంతా నార్మలే ఉందిరా. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. ఏమిరా శివ్, సపోర్ట్ చేస్తలేవేమి? అరే నాకేం తెలియదురా, నన్ను ఏం అడగకండి. తెలియదేంద్రా? మాకేమైనా తెలుసా? అందరం ఒక ప్రాబ్లంలో ఉన్నాం కదా, ఏదో ఒకటి చేయాలి కదా. నేను చేయను రా. ఇప్పుడు ఏం చేస్తావు? చెప్పు. వద్దు అంటే నన్ను ఇడికి పట్టుకొచ్చు నువ్వు. మొత్తం నీ వల్లనే. అంటే ఏంది ఇప్పుడు? మనం స్టక్ అయిపోలేదా? ఊకోండి మీరు. ఏంది ఇక్కడ కూడా మీది? కామ్గా కూర్చోండి. అరే ఊకొండ్రా బే మీ లొల్లి. ఇప్పుడు కార్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ అయిపోయేంత వరకు కార్ డోర్ ఓపెన్ చేసి ఎవరు దిగకండి. ఓకే. మనం కార్లో ఉన్నప్పుడు టైంలో స్ట్రక్ అయినాం. అప్పుడు టైం 1 అవుతుండే, ఇప్పుడు టైం 1 అవుతుంది. మనం కార్లో టైం చేంజ్ చేస్తే? గుడ్ ఐడియా. ఇదేదో వర్క్ అయ్యేలా ఉంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం. గైస్, కార్లో టైం సెట్ చేయడానికి వస్తుంది. అమ్మయ్యా, ఫైనలీ వీఆర్ గోయింగ్ బ్యాక్ గైస్. గైస్, కార్లో టైం 12:55కి సెట్ చేసిన. ఇంకా 5 minutesలో 1 అవుతుంది. వీఆర్ గోయింగ్ బ్యాక్. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనుకొని మర్చిపోదాం. ఫ్యూచర్లో ఈ టాపిక్ ఎవరు తీయకండి. అరే ఎందుకు? ఈ దునియాలో ఎవరు చేయలేనిది మనం చేసినాం. వీఆర్ ద ఓన్లీ పీపుల్ హూ ఆర్ ఇన్ టు దిస్. ఎస్, ఇది మనందరికి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. 1 more minute గైస్, వెళ్ళిపోవచ్చు. కార్లో మెల్లగా స్మోక్ స్టార్ట్ అయిందిరా. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారా? సిగ్గుందారా? సిగ్గుందరా నీకేమన్నా? ఇంకెన్నిసార్లు ఫెయిల్ అవుతావురా? నువ్వు నాకు కొడుకు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. చదువురానికి లెటర్ రాయమంటే ఎట్లా రాస్తాడు? నేను ఇక్కడ సరిపోను. మీకు ఈ లోకంలో ఉండబుద్ధి అయితే లేదు. నేను వెళ్ళిపోతా. అరే శివా, మళ్ళీ ఫెయిల్ అయ్యా. ఇప్పుడు ఎందుకు అవుతారు? ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావు? అరే వాడిని దిగొద్దని చెప్పినా కదరా, ఎందుకు దిగిండ్రా శివగాడు? అరే నేను చెప్పిన కదా ఆడికి, ఎందుకు దిగిండు? ఇప్పుడు ఏం చేయలేమారా? ఏం చేయలేము ఇంకా. అంతే, వి లాస్ట్ హిమ్. ఇప్పుడు ఏం చేయలేమా అన్న? ఏం చేయలేం రా, వి లాస్ట్ దెమ్. ఒకవేళ వాళ్ళ కోసం పోలీసులు వస్తే?
జైలుకి పోనీకి రెడీ ఉండు. అన్నా అన్నా అది అదే కార్. రే అదేరా. సారీ గైస్, కార్ దిగినందుకు. నన్ను వదిలేసిన ప్రపంచానికి మళ్ళీ తిరిగి వెళ్ళాలనిపించలేదు. అక్కడ ఎవరు లేరని భయం కూడా లేదు, ఎందుకంటే అక్కడ ఉండలేకపోయినా ఎవరికి నచ్చడం లేదు. సూసైడ్ కంటే ఈ ఆప్షన్ నాకు చాలా బెటర్ అనిపించింది. ఇక్కడ నేను ఉన్న ప్రతి క్షణం నాదే. మీరు వెళ్ళండి, నేను ఇక్కడనే ఉంటా. ఐ ఆమ్ ద కింగ్ హియర్.